ప్రేక్షకులందరికీ స్వాగతం, శుభ స్వాగతం. హాయ్, హలో, ఎలా ఉన్నారండి అందరూ? సో నేను మీ మౌనిక. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ థింక్ వ్యూయర్స్ మీ అందరినీ కలిసాను. సో అంతా మా డైరెక్టర్ గారి దయ అన్నమాట. సో యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ వారం ప్రత్యేక అతిథితో ముఖాముఖి కార్యక్రమంలో వీఆర్ గోయింగ్ టు మీట్ అ సూపర్ పర్సన్ విచ్ రియల్లీ నేను చెప్తున్నాను హార్ట్ఫుల్ గా. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీ అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాలని కోరుకుంటున్నానండి. సో ఆవిడ గురించి చెప్పాలంటే నిజంగా చెప్పుకోవాలంటే బుక్స్ కూడా రాసినా సరిపోదు. దట్స్ వాట్ నేను ఫైండ్ అవుట్ చేసింది. సో ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వను, కానీ ఆవిడ ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తనని ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్యంగా ఎంజీ నెట్వర్క్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో షీఈ్ నన్ అదర్ దాన్ జ్యోత్స్న ఫనిజా గారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వెల్కమ్ జ్యోత్స్న ఫనిజా గారు టు అవర్ ఎంజీ నెట్వర్క్స్. నమస్తే అండి. నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా ఇన్విటేషన్ ని యునో కన్సిడర్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. మై ప్లెజర్ టు టాక్ టు యూ. ఆల్సో ఇలా ఈ యూట్యూబ్ ద్వారా నేను చాలా మందికి రీచ్ అయినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్రౌడ్ గా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది. థ్యాంక్ యూ. బికాస్ చాలా అసలు మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్డ్ అన్నమాట. ఇట్స్ లైక్ ఒక నాకు బాబోయ్ అసలు ఇంత పెద్ద ఆవిడతో నేను ఎలా ఇంటర్వ్యూ చేస్తాను అనిపించింది మేడం, సీరియస్ గా. ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా నిజంగా తెలుసుకుంటారు మీరు ఎంత ఉందో, మీలో ఎంత దాగుందో. సో మ్యామ్, యా లెట్ us know about you. మాకు చాలా 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 ఎంతూజియాస్టిక్ గా ఉంది. సో యాక్చువల్ గా మీరు ఎక్కడి నుంచి మ్యామ్? మాది యాక్చువల్ గా కృష్ణా డిస్ట్రిక్ట్ కైకలూరు అండి ప్రాపర్. నేను పుట్టింది అయితే అక్కడే నేను నర్సాపూర్ ఏబిఎం హై స్కూల్లో నేను 10th వరకు చదివాను. తర్వాత నేను కైకలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చేశాను. తర్వాత మారిస్టెల్లా కాలేజ్ లో నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత నేను ఎంఏ అండ్ పిహెచ్డి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ లో చేశాను. ఇప్పుడైతే నేను 5 years అయింది నేను ఢిల్లీ వచ్చేసి. ఈ 5 years నుంచి నేను ఏఆర్ఎస్డి కాలేజ్ విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఇక్కడ నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ కి. యా దట్స్ నైస్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడే కైకలూరులోనే. మా మదర్ ఫాదర్ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడైతే నేను యాక్చువల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్ నేనున్న ప్లేస్ కే వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలోనే ఉంటున్నాము. నేను హస్బెండ్ పిల్లలు ఇక్కడే సెటిల్డ్ అయ్యాము. యా నైస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ ఫర్గెట్ టు సే మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓ yes, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. మన ఎంజీ నెట్వర్క్స్ ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో యాక్చువల్ గా మీ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది మ్యామ్. సో యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కదా. మీకు నేను ఒకటి విన్నాను ఏంటంటే 10th లో యువర్ లైక్ మంచి పర్సంటేజ్ వచ్చింది అండ్ ఇంటర్ కి వచ్చేసరికి మీ యొక్క ప్రిన్సిపల్ మిమ్మల్ని మీ అడ్మిషన్ రిఫ్యూజ్ చేశారు అని విన్నాము. అవును, నేను 10th ఆంధ్రలైన్ మోడల్ హై స్కూల్ నర్సాపూర్లో చేశాను. ఆ తర్వాత నేను కైకలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం ట్రై చేసినప్పుడు నియర్లీ 1 month నేను అడ్మిషన్ కోసం ట్రై చేశాను. అప్పుడు ప్రిన్సిపల్ కోఆపరేట్ చేయకపోవడం నాకు అది బాధ అనిపించింది. ఆ ఛాలెంజ్ ని తీసుకుని నేను స్టేట్ హైయర్స్ తెచ్చుకున్నాను హెచ్ఈసి గ్రూప్ లో. అప్పుడు నేను ప్రతిభ అవార్డ్, గోల్డ్ మెడల్, స్కాలర్షిప్ ఇవి గెలుచుకున్నాను. ఇంకా అంటే అప్పటి వరకు నేను ఆంధ్రప్రదేశ్ మోడల్ హై స్కూల్లో వి వర్ ఆల్ విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్. అయితే తర్వాత నేను జనరల్ నాన్ విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్ ని నేను ఇంటర్ నుంచి మీట్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఏమనిపించిందంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ.
yes ma'am. మనకి వి షుడ్ కంపీట్ విత్ ది నాన్ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్. అంటే ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో మనకి విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళ కోసం కాంపిటీషన్స్, స్పెషల్ కాంపిటీషన్స్ అన్ని జరుగుతున్నాయి. దట్ ఈస్ ఆల్సో గుడ్. We could compete with ourselves, and we should compete with the non visually impaired people as well. అది నా ఐడియా. సో నేను అది ఛాలెంజ్ గా తీసుకొని నేను ఇంటర్లో అలా చేశాను. తర్వాత నాకు డిగ్రీలో కూడా బిఏ ఇంగ్లీష్ లిటరేచర్, అప్పటి వరకు నేను తెలుగు మీడియంలో చదివాను ఇంటర్ వరకు. Yes, yes. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంగ్లీష్ టీచింగ్ కి, లిటరేచర్ కి మంచి స్కోప్ ఉంటుంది, మంచిగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మారిస్టెల్లా కాలేజ్ ఇక్కడ చాలా సపోర్టివ్. ఈ కాలేజ్ అక్కడ ప్రొనౌన్సియేషన్ కానీ, యాక్సెంట్ కానీ అన్ని చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు. యంగ్ విమెన్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఈ విజయవాడ రీజియన్ లో మారిస్టెల్లా కాలేజ్. అక్కడ నాకు Yeah, ma'am. ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళు, చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నా గ్రాడ్యుయేషన్ 3 years కూడా చాలా వన్ ఆఫ్ ద మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఇంటర్మీడియట్ కూడా లేటర్ ప్రిన్సిపల్ సార్ కూడా తర్వాత ఈ 1 month ఇలా రెఫ్యూజ్ చేసిన తర్వాత నేను కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత హీ స్టార్టెడ్ హెల్పింగ్ మీ అలాట్, సపోర్టింగ్ మీ అలాట్. తర్వాత ప్రిన్సిపల్ సార్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉండేవారు. ప్రైజెస్ అంటే ఎలక్యూషన్ అన్నిట్లో ప్రైజెస్ గెలుచుకుంటే కూడా yes చాలా yes yes ma'am, yes yes. యాక్చువల్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు లైక్ నేను విన్న ప్రకారం ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చారు విత్ 85.2% అనుకుంటా. సో ఆ టైంలో మీకు మేబీ గోల్డ్ మెడల్ వచ్చిందా మ్యామ్? ఎస్ ఎస్ ఎస్. అప్పుడు మీ ప్రిన్సిపల్ ఏమన్నారు? రిఫ్యూజ్ చేసిన ప్రిన్సిపలే ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను జాయిన్ అయిన తర్వాత ఒక ఫస్ట్ మాకు కంటిన్యూస్ అసెస్మెంట్ టెస్ట్ పెట్టేవి. అప్పటికే ఆయన పర్సెప్షన్ లో చాలా చేంజ్ వచ్చింది, అంటే ఆ ఇయర్ లోనే. సో హీ ఎక్స్పెక్టెడ్, హీ సెడ్ దట్ యు మే గెట్ గుడ్ మార్క్స్. సో హీ వాస్ హ్యాపీ. That's wonderful ma'am, that's wonderful, that's so sweet of you ma'am. మారిస్టెల్లా కాలేజ్ లో చేశాను. అప్పుడు నాకు ఇంగ్లీష్ లిటరేచర్ కి బాగా, అంటే నేను ఫస్ట్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగినా నేను తెలుగు మీడియం కదా అని అలా అనుకుంటే నా ఫ్రెండ్స్ ఇంకా నా టీచర్స్ కూడా ఫస్ట్ నువ్వు తెలుగులో కమ్యూనికేట్ చెయ్యి అని చెప్పేవాళ్ళు. తర్వాత నేను ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా నాకు ఎప్పుడు అది ప్రాబ్లం అనిపించలేదు. తర్వాత నేను ఎంఏ వచ్చి ఇక్కడ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ, ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. అక్కడ కూడా లైబ్రరీ కూడా వీ హ్యావ్ అ వెరీ గుడ్ లైబ్రరీ దేర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఈవెన్ ద పీపుల్ ఇన్ ద లైబ్రరీ ఆల్సో ఆర్ వెరీ మచ్ కోఆపరేటివ్. they help us to locate the books. Even the cell for the disabled, we have one cell for the disabled in English and foreign languages university. Even that cell also is very good. And afterwards then I did PhD, so I needed to read a lot, magazines, newspaper, then articles. I needed to read a lot. For that my professors have, my supervisor, my co-supervisor, my supervisor was Professor G Tirupati Kumar, and my co-supervisor was Professor Prakash Kona. So both of them have helped me a lot. They have given me lot many suggestions in terms of my writing, editing, proofreading, all these things. They have helped me a lot. Afterwards I started working here in ARSD college in this place as well. The department helps me a lot. మా డిపార్ట్మెంట్ లో ఎలా అంటే ఏదన్నా నేను ఒక్క ఆర్టికల్ పబ్లిష్ అయినా కానీ దే ఎంకరేజ్ మీ అ లాట్. ఇన్ ద కాలేజ్ ఆల్సో they appreciate a lot. So it gives us the feeling that we should continue to work. So that kind of encouragement I have received. Yes ma'am, that's so nice. Actual గా మీలాంటి వాళ్ళు ప్రెసెంట్ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్. అండ్ ఐ హోప్ ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు వాట్ దే నీడ్ టు డూ అండ్ లైక్ రియలైజేషన్ అనేది చాలా ఉంటదని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మ్యామ్. I wish that the women, young women especially, I wish that they should spend their time in reading. మనకి ఒకవేళ మనం విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ గురించి కనుక తీసుకుంటే మనం చాలా విషయాలు ఎలా తెలుసుకుంటాం? బై స్పీకింగ్, వేరే వాళ్ళతో మాట్లాడడం ద్వారా, వినడం ద్వారా. అదే మన రీడింగ్ చూసుకుంటే కనుక, రీడింగ్ ఒక బుక్ తీసుకున్నామంటే, ఒక నావెల్ తీసుకున్నామంటే అది అందరి కోసం రాయబడిన నావెల్. అంటే నాన్ సైటెడ్, సైటెడ్
అందరూ చదివే నావెల్ కాబట్టి అలాంటి నావెల్స్ మనం చదువుతూ ఉన్నామంటే మన పర్సెప్షన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనం నార్మల్ వరల్డ్ తో చాలా వరకు మనం మింగిల్ అవ్వగలుగుతాం. సో యంగ్ ఎస్ పీపుల్ చెప్పేది మెయిన్ నావెల్ రీడింగ్, ఫిక్షన్ రీడింగ్, స్టోరీస్ రీడింగ్, ఆన్లైన్ అయినా సరే, తెలుగైనా ఇంగ్లీష్ అయినా. మనకి తెలుగు కూడా చాలా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, స్క్రీన్ రీడర్స్. సో ఎస్ యంగ్స్టర్స్ ఈ రీడింగ్ లో టైం స్పెండ్ చేయాలని నేను ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఎస్ మ్యామ్ ష్యూర్ డెఫినెట్లీ. సో టిల్ ఇంటర్మీడియట్ యు ఆర్ లైక్ మీరు తెలుగు మీడియం అండ్ సడన్ గా ఇన్ గ్రాడ్యుయేషన్ కి వచ్చేసరికి యూ టుక్ ఇంగ్లీష్ మీడియం కదా మ్యామ్. సో గ్రాడ్యుయేషన్ లో మీరు టాపర్ అంట. ఎట్ ది సేమ్ టైం యూ టుక్ గోల్డ్ మెడల్. సడన్ గా ఇంగ్లీష్ లిటరేచర్ లో మీరు మరి ఒకసారి డిగ్రీలోనే సడన్ గా గోల్డ్ మెడల్ సాధించారు అంటే బాబోయ్, యు ఆర్ లైక్ రోబో. సో హౌ వాజ్ నేను ముందు చెప్పినట్టుగానే లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నాను. యాక్చువల్ గా నాకు ఇంగ్లీష్ మా మదర్ బాగా హెల్ప్ చేసి, మా రీడింగ్ కానీ లిటరేచర్ కానీ మా మదర్ బాగా హెల్ప్ చేస్తూ ఉండేవారు. బుక్స్, న్యూస్ పేపర్స్ ఇవి చదువుతూ ఉండేవారు. ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు నాకు కంప్యూటర్స్ అవి తెలియదు, నేను బ్రెయిల్లోనే రాసుకునేదాన్ని. నోట్స్ డిక్టేట్ చేయడానికి అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుండేవారు. ఇంకా నా టీచర్ కూడా, మాకు లిటరేచర్ డిపార్ట్మెంట్ మారిస్టెల్లా కాలేజ్ లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అంటే ఐ స్టిల్ రిమెంబర్ them, all of them. They helped me a lot. అలాగే నాకు ఎగ్జామినేషన్ టైంలో కూడా స్క్రైబ్స్ ని కూడా కాలేజీ అరేంజ్ చేసేవాళ్ళు మంచిగా. అంటే మామూలుగా మనం ఎప్పుడు ఎవరు స్క్రైబ్ కావాలి అని చెప్పి అలా సర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా కాలేజీ ఆ మేనేజ్మెంట్ లోనే డిఫాల్ట్ గా వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు. చాలా మంచి మేనేజ్మెంట్ మారిస్టెల్లా కాలేజ్ లో నేను చదివినప్పుడు. వాళ్ళు స్క్రైబ్స్ ని అరేంజ్ చేసేవాళ్ళు. ఎగ్జామినేషన్ తర్వాత హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం కానీ అన్ని రూల్స్ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండేది కాదు. అలా ఉండేది కాలేజ్ ఎన్వైరన్మెంట్. నేను కూడా ఎక్కువ వింటూ ఉండేదాన్ని. ఇంకా కాన్వర్సేషన్ ఫస్ట్ మనం ఎక్కువగా నేను ఇంగ్లీష్ కానీ నేర్చుకునే వాళ్ళకి అదే చెప్పాలనుకుంటున్నా. ఎర్రర్స్ వస్తాయని చెప్పి మాట్లాడకపోవడం అలా చేస్తుంటారు. అలా కాకుండా ఎర్రర్స్ వచ్చినా సరే మనం మాట్లాడుతూ కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటే మనం అలా, అంటే మనకేంటి అన్ఫెమిలియర్, ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు కాబట్టి మనం అన్ఫెమిలియర్ గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళాలంటే భయపడతాం, అలాగే ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడాలంటే భయపడుతున్నాం. అదే మనం దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎవ్రీడే కొంచెం కొంచెం భయం లేకుండా మాట్లాడుతూ ఉన్నామంటే మనకి ఫెమిలియర్ అయిపోతాం ఆ లాంగ్వేజ్ తో. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాదు. సో నేను తెలుగు మీడియం అని కానీ, ఇంగ్లీష్ అంటే భయం అని కానీ, ఇలాంటి ఎక్స్క్యూజెస్ మనం పెట్టుకోకుండా, సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ దే డోంట్ మీట్ ఈచ్ అదర్. సక్సెస్ కి ఎక్స్క్యూజెస్ కి వీ కెన్ సే దట్ దే హ్యావ్ అ కైండ్ ఆఫ్ యాంగ్రీ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, దే వోంట్ మీట్ ఈచ్ అదర్. కాబట్టి మనం ఎక్స్క్యూజెస్ ఏమీ లేకుండా, కంప్లైంట్స్ లేకుండా, మనం చాలా మందికి దే హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. మనం అలా కంప్లైంట్ చేయకుండా, ఎక్స్క్యూజెస్ చెప్పకుండా మనం ట్రై చేస్తున్నామంటే మనం ఈజీగానే అచీవ్ చేయగలుగుతాం. సో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునే ఆస్పిరెంట్స్ కి యూ జస్ట్ కీప్ ఆన్ స్పీకింగ్. మనం మాట్లాడుతూ ఉంటే మీకు ఆ అన్ఫెమిలియర్ అనే ఫీలింగ్ పోతుంది. ఈజీగా యూ కెన్ స్పీక్, యూ కెన్ రైట్ యాజ్ వెల్. ఎస్ మ్యామ్, ఎస్ ష్యూర్ గా మా వ్యూయర్స్ అందరూ ఖచ్చితంగా మీ యొక్క సలహాలను అండ్ సూచనలను డెఫినెట్ గా దిల్ ఫాలో మ్యామ్. సో యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఎలక్యూషన్ లో కావచ్చు, ఎస్ఏ రైటింగ్ లో కావచ్చు, డిబేట్ లో కావచ్చు, అన్నిట్లో 100 ప్రైజ్లండి మ్యామ్. అసలు మేము మా లైఫ్ అంతా కూర్చొని ఇలా చేసినా మాకు అలా రాకపోవచ్చు మేబీ. అసలు లైక్ టఫ్ అసలు బాబోయ్, 100 ప్రైజులా. ఎక్కువ టైం నాకు ఇక్కడ ఇంటర్ లో ఉన్నప్పుడు కానీ, డిగ్రీలో ఉన్నప్పుడు కానీ, ఇంటర్ కాలేజీల కాంపిటీషన్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు మా మదర్ కాంపిటీషన్స్ తీసుకెళ్లేవాళ్ళు, అలాగే నా ఫ్రెండ్స్ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. నాకు మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 ఫ్రెండ్స్. దే హెల్ప్ మీ అలాట్. ఫ్రెండ్స్ అక్కడ కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని, పార్టిసిపేట్. అలా నేను ప్రైజెస్ విన్ అవుతూ ఉండేదాన్ని. అంటే క్లాస్ లో టీచర్స్ చెప్పే ఒపీనియన్స్ అవి వింటూ ఉండేదాన్ని. మనం లిటరేచర్ స్టూడెంట్స్ కదా, లిటరేచర్ టీచర్ అంటే దే గివ్ దేర్ ఓన్ వ్యూస్. సో అలా వ్యూస్ వింటూ ఆ క్లాస్ లో విన్న వ్యూస్ నేను ఈ ఎలక్యూషన్ లో, డిబేటింగ్ లో ప్రెజెంట్ చేసేదాన్ని. అలా నేను ప్రైజెస్ గెలుచుకున్నాను. అలాగే సింగింగ్, డిబేటింగ్, అలాగే నేను కాలేజ్ రన్నర్ అప్ గా కూడా నేను వచ్చాను. అంటే లైక్ ఇట్ వాస్ లైక్ గ్రాడ్యుయేషన్ లో
గ్రాడ్యుయేషన్ లో మిస్ కాలేజ్ Okay. కాంపిటీషన్. ఇది అందరికి కాలేజ్ స్టూడెంట్స్ అందరు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ నేను పార్టిసిపేట్ చేశాను. లైక్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ డిజబిలిటీ సంథింగ్ విచ్ ఐ షుడ్ థింక్ ఆఫ్. సో నేను నాన్ డిజేబుల్ పీపుల్ తో ఈక్వల్ గానే నేను ఆ కాంపిటీషన్ కి నేను ప్రిపేర్ అయ్యి నేను నా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేసింది ఇలా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికంటే ఆ వాక్ చేయడానికి అన్నిటికి. సో అట్లా నేను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. నేను 2 times మిస్ కాలేజ్ గా వచ్చాను. తర్వాత సూపర్ మోడల్ షో అని చెప్పి ఒక మోడలింగ్ రిలేటెడ్ షో, దానిలో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే హాఫ్ సారీ షో, బెస్ట్ హాఫ్ సారీ షో ఒకటి జరిగింది. దానిలో కూడా నేను ఫస్ట్ విన్ అయ్యాను. తర్వాత సారీ Superb. విమెన్ కి రిలేటెడ్ గా ఉన్న రకరకాల షోస్ కాలేజ్ కండక్ట్ చేసినప్పుడు అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అంటే This was ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్, లైక్ everybody, like women, we are women, disabled then first, we are women, then disability comes next to it. సో మనకి ఉన్న ఈ విమెన్ కి సంబంధించిన ఫెమినిన్ థింగ్స్ మనం ఏమీ మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం డిజేబుల్డ్ విమెన్ చూసుకున్నప్పుడు విమెన్స్ గ్యాదరింగ్స్ లో వీఆర్ నాట్ ఇంక్లూడెడ్. షాపింగ్స్ లో ఇంకా కొన్ని ఫంక్షన్స్ లో వి ఫీల్ లోన్లీ సమ్ టైమ్స్. సో అందుకని సమ్టైమ్స్ వి ఆల్సో షుడ్ మేక్ సమ్ ఎఫర్ట్, లైక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అంటే మనకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, లైక్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు విమెన్. అలా గనక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వి షుడెంట్ ఐసోలేట్ అవర్ సెల్ఫ్స్. అంటే ఇప్పుడు కాలేజ్ లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కొంతమంది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్, విజువల్లీ ఇంపేర్డ్ విమెన్, దే సే దట్ ఓకే సమ్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ మీ నాట్ గో. ఇలా పార్టిసిపేట్ చేయకుండా మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోకూడదు. మనం వెళ్తూ ఉంటే దే విల్ స్టార్ట్ ఎక్నాలజింగ్ అవర్ ప్రెసెన్స్. సో వీ షుడెంట్ ఎక్స్క్లూడ్ అవర్ సెల్ఫ్స్. అండ్ మనల్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకుని వాళ్ళు మనల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారని మనం కంప్లైంట్ చేయకుండా వీ షుడ్ ట్రై టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. లైక్ వీ కెన్ జస్ట్ గో అండ్ హ్యావ్ ఫన్. Like we need not think of our disability all the time. We can just lead a normal life. Yes, ma'am. Yes, even every visually impaired yes. must do that. So Yes, yes. what's about your post graduation? అంటే like మీరు MA Post ఇంగ్లీష్ graduation. అవును, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో అప్పుడు నేను కంప్యూటర్స్ నేర్చుకున్నాను. నాగప్రసాద్ గారు అని చెప్పి నాకు బాగా తెలిసిన పర్సన్. ఆయన నాకు ఈ కంప్యూటర్స్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఫస్ట్ నాకు చెప్పింది. ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను కంప్యూటర్స్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇవన్నీ. తర్వాత నేను ఈ సాఫ్ట్వేర్స్ జాస్ కజ్వెల్ ఇవన్నీ యూజ్ చేయడం, ఇవి నేర్చుకోవడం, తర్వాత ఫోన్ ఇలా కొంచెం ఫస్ట్ నేర్చుకున్నాక తర్వాత నేను డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఒకటి చేశాను. ఏపీ గవర్నమెంట్ Okay. వాళ్ళది డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అదొకటి చేశాను. టీసీఎస్ ముంబై వాళ్ళు చేశారు అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు, అది నేను చేశాను. వాళ్ళు చేసిన ఎగ్జామ్ లో నేను అప్పుడే నేను కంప్యూటర్స్ నేర్చుకున్నాను. కానీ నాకు అప్పుడు అనిపించింది టెక్నాలజీ మేక్స్ అస్ ఇండిపెండెంట్ అని చెప్పి. ఇంకా అది బాగా కష్టపడి నేర్చుకుని నేను ఫస్ట్ ప్రైజ్ రిటర్న్ టెస్ట్ దానిలో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. అంటే ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా వాళ్ళు టాపర్ ఇన్ దిస్ బ్యాచ్ అని చెప్పి ఇచ్చారనమాట. సూపర్. అంటే లైక్ ఫ్రమ్ మీరు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటి నుంచి టెక్నాలజీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారా? బిఫోర్ దట్ బ్రెయిల్, Okay, డిగ్రీ వరకు Braille. బ్రెయిల్. ఎంఏ నుంచి నేను స్టార్ట్ చేశాను జాస్ ఇవన్నీ. తర్వాత పిహెచ్డి నేను జనరల్ కేటగిరీలో నేను పిహెచ్డిలో స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. నాకు పిహెచ్డి అడ్మిషన్ జనరల్ కేటగిరీలో నేను గెలుచుకున్నాను. 4 years నేను పిహెచ్డి చేశాను. 4 years. మ్యామ్ యాక్చువల్ గా మీరు 25 years కి పిహెచ్డి కంప్లీట్ చేశారు. మ్యామ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంత చిన్న ఏజ్ లో పిహెచ్డి కంప్లీట్ చేయడం అంటే యు ఆర్ లైక్ అమేజింగ్ అన్నమాట. సో 4 years లో కంప్లీట్ చేశారా? అంటే నేను ఎంఏ తర్వాత ఎంఫిల్ చేయలేదు. ఎంఏ తర్వాత డైరెక్ట్ నాకు జనరల్ కేటగిరీలో వచ్చింది. ఎంఏ తర్వాత పిహెచ్డి చేశాను 4 years. ఇది సెల్స్ ఆఫ్ దేర్ ఓన్ మెటఫర్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ సెలెక్టెడ్ పోస్ట్ కొలోనియల్ విమెన్స్ ఫిక్షన్ అనే టాపిక్ మీద చేశాను. హౌ మ్యాడ్నెస్ ప్రెజెంటెడ్ బై ది పోస్ట్ కొలోనియల్ విమెన్స్ ఫిక్షన్, ఆ టాపిక్ నేను తీసుకున్నాను. అంటే ఈ పర్టికులర్ థీసిస్ లో I made an argument that how madness can be treated as a social construct, like how we are indifferent against the people, also especially with women, like what are the circumstances that force the women to use madness as a form of resistance.
సో అలాంటి టెక్స్ట్ కొన్ని చూస్ చేసుకున్నాను. ఆ టెక్స్ట్ లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాజ్ అ వే ఆఫ్ రెసిస్టెన్స్ చూపించడానికి ట్రై చేశాను. ఈటింగ్ డిజార్డర్స్ లైక్ అనరెక్సియా నర్వోసా, బులిమియా నర్వోసా, then depression, hallucinations, illusions. Then I've taken post traumatic stress disorder, PTSD. So that topic also I've taken, I've included that as well. So all these topics I've taken. Then anti-psychiatry, the theory of anti-psychiatry we call against the psychiatry, in the sense how these psychiatric treatments, these electroconvulsive therapies, all these, like how would they affect that person, how would that person will be sent towards suffering, more suffering, how this medication gives more suffering to these people. ఈ టాపిక్ అంతా నేను తీసుకుని థియరటికల్ ఫ్రేమ్వర్క్ అంతా పోస్ట్ కొలోనియల్ స్కేప్ లో, అలాగే మిగతా థియరిటికల్ ఫ్రేమ్వర్క్ నేను ఫెమినిస్ట్ థియరీస్ తో అలాగే జెండర్ రిలేటెడ్ థియరీస్ తో తీసుకుని ఐ హావ్ మేడ్ దిస్ థీసిస్. సూపర్ మ్యామ్. వెరీ, మీరు చెప్తా ఉంటే అలా వినుకుంటూ ఉండాలనిపిస్తుంది. సో యాక్చువల్ గా మీరు లైక్ మెరిట్ స్కాలర్షిప్ ఐ మీన్ ఎన్జిఓస్ నుంచి చాలా వచ్చాయి మ్యామ్ మీకు. సో లైక్ ఆ ఆర్గనైజేషన్స్ కొన్ని చెప్తారా? అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండింది మీకు ఆ స్కాలర్షిప్ తీసుకున్నప్పుడు? డెఫినెట్లీ ఈ స్కాలర్షిప్స్ అందరూ ట్రై చేయాలని అనుకుంటున్నాను నేను. ధీరుభాయ్ అంబానీ మెరిట్ స్కాలర్షిప్ నేను గెలుచుకున్నాను ఇంటర్మీడియట్ కి. వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి ఈ మార్క్స్ తీసుకొని కండక్ట్ చేశారు. మేబీ ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ చేంజ్ చేశారేమో తెలీదు, కానీ యంగ్స్టర్స్ ఇవన్నీ చెక్ చేస్తే మంచిదే. నెక్స్ట్ ప్రతిభా స్కాలర్షిప్ గెలుచుకున్నాను. తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్, విమెన్ కి చాలా మంచి ఇంపార్టెంట్ స్కాలర్షిప్. ఎస్పెషలీ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు అందరూ ఈ స్కాలర్షిప్ కి ట్రై చేయొచ్చు. ఇది యాక్చువల్ గా అందరికి సంబంధించింది. ఇది యాక్చువల్ గా ఫస్ట్ ఇది ఒక ప్రాసెస్ లో ఉంది. ఫస్ట్ అప్లికేషన్, తర్వాత సెకండ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, తర్వాత యాక్చువల్ ఇంటర్వ్యూ. 3 ప్రాసెస్ లో వాళ్ళు ఫిల్టర్ చేస్తారు అప్లికెంట్స్ ని. ఇది టఫ్ ప్రాసెస్ అయినా మనం ఈ స్కాలర్షిప్ ని విన్ అయితే కనుక మనకి ఇట్ యాడ్స్ టు అవర్ ప్రొఫెషనల్ కెరియర్, ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. నాకు 2007 లో నేను స్కాలర్షిప్ గెలుచుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్ కి వచ్చి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో ఈ ఇంటర్వ్యూ అంతా ఫేస్ చేశాను. సో like they were nice, like the questions were basically about ourselves, like they want to help the women who are willing to stand on their feet, who won't have the complaints or excuses. So that is the first thing women could have, like I am a girl, I'm not getting enough support. We shouldn't have such kind of feelings. We could say, I am a girl, I have more patience, I am a girl, I have more strength, I am a girl, I can endure anything, and I have that questioning sense. In that way girls should have the views. So our questioning self sense is needed for us. సో అలా నేను ఈ ఫెయిర్ అండ్ లవ్లీ స్కాలర్షిప్ ని ట్రై చేశాను, విన్ అయ్యాను. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో టెక్ మహేంద్ర XRCVC టెక్ మహేంద్ర స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్. ఈ స్కాలర్షిప్ లైక్ ధీరుభాయ్ అంబానీ అండ్ దిస్ వన్ ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది ఎనీబడి కెన్ ట్రై, నాన్ డిజేబుల్ ఎనీబడి. బట్ టెక్ మహేంద్ర అండ్ XRCVC is Xavier's resource center for visually challenged, which is there in Mumbai. సో వాళ్ళు టెక్ మహేంద్రతో కలిసి స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇది పీజీ స్టూడెంట్స్ కెన్ అప్లై. ఇది కూడా ఒక మంచి స్కాలర్షిప్. తర్వాత దీనికి అందరూ ట్రై చేస్తే ఇది మంచిది. ఇంకా చాలా స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇప్పుడు. మెనీ స్కాలర్షిప్స్ ఆర్ దేర్, సో పీపుల్, ఐ థింక్ విమెన్ ఆల్సో కుడ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. యా మ్యామ్, డెఫినెట్లీ. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ దట్ వాజ్, ఇప్పుడు మహిళలు ప్రతి ఒక్కరు విజువల్ ఇంపైర్ కావచ్చు, నార్మల్ కావచ్చు, ప్రతి ఒక్కరు స్కాలర్షిప్స్ కి అప్లై చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో దట్ లైక్ యూ సెడ్, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. యా మ్యామ్, థ్యాంక్ యూ. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎస్ మ్యామ్. సో మెయిన్ నా ఫేవరెట్ నేను ఈగర్ గా ఉన్నాను అనమాట ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవడానికి. యాక్చువల్లీ మీరు ఏ పోయట్రీకి, లైక్ ఫర్ విచ్ పోయట్రీ యూ హ్యావ్ గాట్ అప్రిసియేషన్ లెటర్ ఫ్రమ్ PM మ్యామ్? నేను పోయట్రీ నాకు ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకే లిటరేచర్ కూడా తీసుకున్నాను.
అయితే నేను రాస్తూ ఉన్నాను. ఎఫ్ లోకి వచ్చాక నాకు ఎఫ్ లో ప్రొఫెసర్స్ అందరూ పోయిట్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఆర్ పోయిట్స్. నాకు వాళ్ళ పోయిటరీ చదువుతూ ఉంటే పోయిటరీ రాయాలనిపించేది. అలా నేను కలెక్షన్ రాయడం స్టార్ట్ చేశాను. మేబీ 2012-13 ఈ ఇయర్స్ లో నేను యాక్టివ్ గా రాయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఇనీషియల్ గా రాసిన పోమ్స్ అన్ని లీవ్ చేసి, తర్వాత నాకు ఓకే అనిపించుకున్నవి ఒక 50 పోయమ్స్ తో నా పోయిటరీ కలెక్షన్ నేను ప్రిపేర్ చేసి రైటర్స్ వర్క్ షాప్ కల్కత్తా, ఇది పబ్లికేషన్, దానికి సెండ్ చేశాను. అయితే వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ కలెక్షన్ ని. సిరామిక్ ఈవినింగ్ నా పోయిటరీ బుక్. ఇది నా ఫస్ట్ బుక్, పోయిటరీ బుక్. ఈ సిరామిక్ ఈవినింగ్, దీనికి నేను లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తీసుకున్నాను 29 మార్చ్ 2017 లో. అయితే ఈ బుక్ కి అంటే ఆ ఆఫీస్ అక్కడ నుంచి లెటర్ నాకు సెండ్ చేశారు, మెయిల్ చేశారు. అలాగే లెటర్ మా ఇంటి దగ్గరికి పోస్ట్ చేశారు. You should write more power to you. I wish that you should be able to fill the glass. అంటే నా పోయం నుంచి తీసుకున్న లైన్స్ తోనే లెటర్ పంపించారు. మోర్ పవర్ టు యూ, ఐ విష్ టు హ్యావ్ మోర్ బుక్స్ ఫ్రమ్ యూ అని చెప్పి. ఆ లెటర్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మ్యామ్ ఇంకేంటి, లైక్ వాట్స్ యువర్ ఫీలింగ్? అసలు ఏమనిపించింది మీకు? ఇప్పుడు మీరు రాసింది ఇంగ్లీష్ లో కదా, సో అసలు నేను తెలుగు మీడియం నుంచి వచ్చి సడన్ గా ఇంగ్లీష్ మీడియం లో ఇంత సడన్ గా ఒక్కసారి గ్రాస్ప్ అయ్యి కోపప్ చేసి, వాట్ వాజ్ లైక్ యువర్ ఎక్స్పీరియన్స్? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్, అసలు లైక్ నాకే మెరాకిల్ గా అనిపిస్తుంది అది. అంటే రీడింగ్, ఇంకా అంటే నాకు ఇంగ్లీష్ మెయిన్, నాకు ఫస్ట్ రీడింగ్, ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, రీడింగ్ నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడైతే నాకు ఈ స్కానింగ్ సాఫ్ట్వేర్స్ ఇవి వచ్చినాయో, ఇంకా నేను చదువుతూ ఉన్నాను. నాకు ఇంకా అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం కాదన్న విషయం కూడా నాకు గుర్తు రాలేదు. నాకు చదువుతూ ఉంటే నేను రాయాలి అని చెప్పి అనిపించేది. ఇంకా డే అండ్ నైట్ చదువుతూనే ఉండేదాన్ని. నాకు బుక్స్ అంటే ఇప్పటికీ నేను ఏదో ఒక బుక్ అలా చదువుతూ ఉంటాను. అంటే మా సిలబస్ కి సంబంధించిందే కాకుండా వేరే బుక్స్ కూడా. ఇంకా అలా చదువుతూ ఉంటే నాకు ఐ డోంట్ రిమెంబర్ ద వరల్డ్, అలా నాకు అనిపించింది. నేను ఒక బుక్ రాశాను, నాకు అప్రిసియేషన్ వచ్చింది అంటే ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ 1 or 2 days. ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, కామన్. సూపర్ మ్యామ్, దట్ వాజ్ ఫెంటాస్టిక్. అసలు మోదీజీ గారి నుంచి లెటర్ రావడం అనేది ఇట్ వాజ్ లైక్ ఒక గ్రేట్ మెమరీ ఫర్ మీ. తర్వాత కాలేజ్ లో కూడా నాకు మా కొలీగ్స్ అందరు బాగా అప్రిషియేట్ చేశారు. హ్యాపీ. సో మ్యామ్, మీకు నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఐ మీన్ ఆ పురస్కారం మీరు తన చేతులుగా అందుకున్నారు. అవును. సో ఫర్ విచ్ యూ టుక్ దట్? రోల్ మోడల్ అంటే నేను అన్ని సింగింగ్, తర్వాత నేను సింగింగ్ కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను. నేను కర్ణాటక సంగీతం ఒక స్వరజతుల వరకు కొంతకాలం నేర్చుకున్నాను. తర్వాత ప్రోగ్రామ్స్ అవి చేశాను. అయితే ఈ లిటరేచర్, మ్యూజిక్ అండ్ ఎడ్యుకేషన్ అన్ని ఫీల్డ్స్ కి కలిపి పిహెచ్డి, ఈ యంగ్ ఏజ్ లో పిహెచ్డి కంప్లీట్ చేసినందుకు నాకు రోల్ మోడల్ అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చారు. అది నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్. అలా నేను వెళ్ళిన తర్వాత he has given me the award and he said like it's good to know you, keep smiling, stay happy, like that. He spoke to me. Only 2-3 sentences he spoke, but they have like I remember them a lot. Like it's a good memory for me. ఇప్పటికీ కూడా ఆ రోజు అలా అంటే లైక్ ఇట్ వాజ్ లైక్ గుడ్ అప్రిసియేషన్. అలాగే తిరుగుతూనే ఉంటది. ఎగ్జాక్ట్లీ. అవును. సో యాక్చువల్ గా మీరు కొన్ని ఆర్టికల్స్, జర్నల్స్ రాశారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఏమని చెప్పండి మ్యామ్ నాకు. పిహెచ్డి లో ఉన్నప్పుడు యాక్చువల్ గా వి షుడ్ హ్యావ్ 2 ఆర్టికల్స్ అట్లీస్ట్. మన పిహెచ్డి అయ్యేటప్పటికి 2 ఆర్టికల్స్ రాయాలి, ఒక ప్రెజెంటేషన్ కూడా చేయాలి. సో అలా నేను ఆర్టికల్స్ రాస్తూ, నాకు రైటింగ్ అంటే చాలా, అగే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రైటింగ్ మనం రాసామనుకోండి, మన పోయమ్స్ కానీ పబ్లిష్ అయినప్పుడు మన నేమ్, మన ఇవే వస్తాయి. అంటే మన డిజబిలిటీ గురించి కానీ దేని గురించి ఎవరికి తెలియదు కదా మన రీడర్ కి. ఇట్స్ అ గుడ్ వే ఆఫ్ కనెక్టింగ్ విత్ ద రీడర్. నోబడీ నోస్ అస్. సో అందుకని నాకు రైటింగ్, పోయిటరీ కానీ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనిపించేది. అలా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. ఒక 10 రీసెర్చ్ ఆర్టికల్స్ నేను రాశాను.
తర్వాత పిహెచ్డి అయిపోయాక నేను కెఫే డిసెన్సెస్ ఇది ఒక మ్యాగజైన్, దానికి ఫెమినిజం ఇన్ ఇండియా, దానికి న్యూస్ ఇండియా, ఇలా కొన్ని మ్యాగజైన్స్ కి న్యూస్ పేపర్స్ లైక్ హాన్స్ ఇండియా, ఇలాంటి న్యూస్ పేపర్స్ కి నేను ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. ఇప్పటికీ రాస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక ఆర్టికల్ రాస్తూ ఉన్నాను. ఏదైనా ఒక ఆర్టికల్ అయితే ఐ టేక్ అ లాట్ ఆఫ్ టైం. నాకు ఒక ఆర్టికల్ రాయడానికి చాలా టైం పడుతుంది, కానీ రాస్తూ ఉంటాను. ఆర్టికల్స్ ఉంటే మనకి చాలా, మన కెరియర్ కి చాలా యూజ్ అవుతుంది. అంటే నేను యాక్చువల్ గా అన్నిటికి మన ప్రమోషన్స్ కి నాది రీసెంట్ గా నేను ఫస్ట్ స్టేజ్ ప్రమోషన్ ని విన్ అయ్యాను. ఐ గాట్ దట్ ఫస్ట్ స్టేజ్ ప్రమోషన్. అలా మన కెరియర్ అడ్వాన్స్మెంట్ కి అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుంది. ఆర్టికల్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి మన ఫీల్డ్ లో, మన డిసిప్లిన్ లో కూడా మన గురించి తెలుస్తుంది. మనం రాసిన ఆర్టికల్స్ ని వేరే పర్సన్స్ పిహెచ్డి ఎంఫిల్ చేయడానికి ఆ ఆర్టికల్స్ ని రెఫర్ చేస్తారు. అలాగే గూగుల్ స్కాలర్ సైటేషన్ అని, ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతుంది. ఇండెక్స్ ఉన్న జర్నల్స్ లో ఆర్టికల్స్ మన రిక్రూట్మెంట్ కి అన్నిటికీ ఇంపార్టెంట్. అందుకే నేను ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అలా ఆర్టికల్స్ రాస్తూ మెనీ ఆర్టికల్స్ లైక్ కొన్ని ఫీల్డ్ రిలేటెడ్, కొన్ని జనరల్ ఆర్టికల్స్, ఇలా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. ఓకే. సో యాక్చువల్ గా మీరు రాసిన ఆర్టికల్స్ కి కూడా అవార్డ్స్ వచ్చాయని విన్నాను మ్యామ్ నేను. ఆర్టికల్స్ కూడా నేను అవార్డ్స్ విన్ అయ్యాను. అలాగే కొంతమంది పిహెచ్డి ఎంఫిల్ వాటికి యూజ్ చేసుకున్నారు. ఒక పర్సన్ ఇప్పుడు నా పోయిటరీ కలెక్షన్ గురించి ఎంఫిల్ ఇంకా చేస్తూ ఉన్నారు. షీ హాస్ కండక్టెడ్ రీసెంట్ గా తన ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. ఎంఫిల్ థీసిస్ కి మేబీ ఇట్ విల్ బి అప్రూవ్డ్ సూన్. అలాగే నా పోయిటరీ కలెక్షన్ గురించి కూడా కొంతమంది ఆర్టికల్స్ రాశారు. యా మ్యామ్, ఎస్ ఎస్. యాక్చువల్ గా మీరు జనరల్ గా అన్నారు, ఫీల్డ్ లో అన్నారు కదా, లైక్ విచ్ కైండ్ ఆఫ్ థీమ్ యూ సెలెక్ట్? ఫీల్డ్ అంటే లిటరేచర్ ఫీల్డ్, అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ లిటరేచర్. ఇప్పుడు నేను రాసిన ఆర్టికల్స్ అయితే ఇండియన్ ఇంగ్లీష్ మెటఫర్స్, గాథిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెటఫర్స్, ఆర్ వీ కెన్ సే రెసిస్టెన్స్, ట్రాన్స్లేషన్ కూడా చేస్తాను. ఒక 2 పోయిటరీ కలెక్షన్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేశాను. సో థియరీస్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఇలా కొన్ని స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి నాకు లిటరేచర్ రిలేటెడ్ గా. లిటరరీ థియరీ, ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి. వీటికి సంబంధించి జనరల్ ఆర్టికల్స్ అంటే డిజబిలిటీ లిటరేచర్, విమెన్ రిలేటెడ్, కాస్ట్ రిలేటెడ్, ఇలాంటి ఆర్టికల్స్ నేను రాస్తూ ఉంటాను. కాస్ట్, డిజబిలిటీ, జెండర్, ఈ 3 విషయాల గురించి నేను ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అలాగే స్పీకింగ్ కూడా చేస్తూ ఉంటాను. అంటే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కి నేను వన్ ఆఫ్ ద ఇన్వైటెడ్ స్పీకర్స్ 2017 లో. తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్ కి కూడా. తర్వాత నెక్స్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా నెక్స్ట్ సిఆర్ఆర్ కాలేజ్, అక్కడ కూడా వేరియస్ టాక్స్ కి గెస్ట్ లెక్చర్స్ అవి చేస్తూ ఉంటాను. సో ఈ 3 జనరల్ అంటే కనుక కాస్ట్, జెండర్ అండ్ విమెన్ రిలేటెడ్, కాస్ట్, జెండర్ అండ్ డిసబిలిటీ, విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ అంటే కనుక పోస్ట్ కొలోనియల్ లిటరేచర్, యాంటీ సైకాట్రీ, రిప్రజెంటేషన్ ఆఫ్ మిత్ ఆర్ రీరైటింగ్ మిత్ ఆర్ రియలైజింగ్ ద మిత్. Also we can just say film. I'm interested in film studies as well. ఈ స్టడీస్ గురించి నేను ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. ఓకే. సో యాక్చువల్ గా మీరు ఇందాక ఒక ట్రాన్స్లేటర్, లైక్ నేను ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పారు కదా, తెలుగు టు ఇంగ్లీష్. ఎస్ ఎస్. సో లైక్ ఆ ట్రాన్స్లేషన్స్ కి కూడా మీకు సచ్ కైండ్ ఆఫ్ పురస్కారాలు వచ్చాయి మ్యామ్. ట్రాన్స్లేషన్స్ నాకు గుర్తులేవు, కానీ చాలా పురస్కారాలు ఉన్నాయి. నేను సెర్చ్ చేస్తే ట్రాన్స్లేషన్ పురస్కారాలు ఇస్తే మేము తీసుకెళ్ళిపోతాం మ్యామ్, షూర్, బికాజ్ మాకు లేవు కాబట్టి. లేదు, చాలా పురస్కారాలు ఉన్నాయి, ఈవెన్ విచ్ ఐ కుడెంట్ ప్రొనౌన్స్. ఇవి అన్ని సాహిత్యం సంబంధించినవి. సత్యశ్రీ సాహిత్య పురస్కారం, అలాగే కొన్ని పాతూరు మాణిక్యమ్మ స్మారక సమితి పురస్కారం. ఇవి కాంపిటీషన్స్ కి నేను పార్టిసిపేట్ చేశాను. కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు, మనం తెలుగులో రాసి పంపించాలి. నేను ఎన్విడియా తెలుగు యూజ్ చేస్తాను. తర్వాత లేఖినిలో నేను టైప్ చేస్తాను, ఇంగ్లీష్ లో రాసి లేఖిని అనే వెబ్సైట్ లో టైప్ చేస్తాను, తెలుగులోకి వస్తుంది. దాన్ని PDF కన్వర్ట్ చేసి ప్రింట్ తీసి పంపిస్తాను నేను.
అలా నేను కాంపిటీషన్స్ లో విన్ అయ్యాను. రీసెంట్ గా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన పోయిట్రీ కాంపిటీషన్స్ లో నేను ప్రైజ్ గెలుచుకున్నాను. అది రైతులకు సంబంధించిన కవిత ఒకటి నేను రాసింది. తర్వాత కొన్ని చేశారు మ్యామ్ మీరు? నాటా వాళ్ళదైతే కనుక నేను రైతులకు సంబంధించి రాసిన ఒక పోయం అది. దానికి నేను విన్ అయ్యాను. ఎక్స్రే అవార్డు ఒకటి గెలుచుకున్నాను, సమయం చేరువైంది అని. అప్పుడు కశ్మీర్ ప్రాబ్లం మనకి జరుగుతూ ఉంది, యూరియా అటాక్ ఇవి జరిగాయి. ఆ నేపథ్యంలో నేను రాశాను. తర్వాత పొడివాన అని, అది కూడా అది లాంగ్వేజ్ మన భాషకి సంబంధించిన రాశాను. ఆ కవిత నేను రాధేయ కవిత పురస్కారం గెలుచుకున్నాను. తర్వాత నేను ఓ పాట వినిపోయే సమయం అని చెప్పి, అది దానికి నాకు పాతూరి మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం లభించింది. అది ఆకలి ఆ థీమ్ కి సంబంధించి రాశాను నేను. పోయిటరీ కోసం నేను డిఫరెంట్ థీమ్స్ ని ఎంచుకుంటాను. ఇంగ్లీష్ నేను తెలుగైనా సరే. అబ్స్ట్రాక్ట్ పోయిటరీ, అబ్స్ట్రాక్ట్నెస్ ఇన్ ద సెన్స్ లైక్ నాట్ సో స్పెసిఫిక్, something which is undefined, something which we can't describe in words, or something so with that scape I just write that abstractness in my poetry. Like some poems we can say that they are very much concrete, they are very much clear, but some poems we can say that they are abstract. So I think I write that kind of abstractness in my poetry. Yes ma'am, that was wonderful. సో మీరు జెండర్ ఇన్ఈక్వాలిటీస్ గురించి లైక్ షార్ట్ స్టోరీస్ రాశారు. అట్ ది సేమ్ టైం మీ గళాన్ని కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో ప్రెజెంట్ చేశారు. సో వై డు యూ సెలెక్ట్ దిస్ లైక్ జెండర్ ఇన్ఈక్వాలిటీనే మీకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కరెక్ట్. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? బికాస్ it's my experiential. I have experienced gender inequality. I strongly feel that women with disabilities have the double marginalized position because of the disability, because of the gender. They are having so much of intense form of oppression. సో అందుకే నేను జెండర్ ఇన్ఈక్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. నారీ భేరి, ఇటీవీ 2 లో వచ్చి నారీ భేరి, దానిలో పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత కొన్ని షార్ట్ స్టోరీస్ కూడా నేను షార్ట్ స్టోరీస్ లో నేను క్యారెక్టర్స్ అంటే ఒక షార్ట్ స్టోరీ నేను రాశాను. అందులో అది ద వరల్డ్ ఐ రైట్ ఇన్ అని ఆంథాలజీలో పబ్లిష్ అయింది. అది నేను నా కో రైటర్ తను నివేదిత అని మేము ఏం చేసామంటే, విజువల్లీ ఇంపేర్డ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ నాన్ విజువల్లీ ఇంపేర్డ్ రైటర్స్ యాజ్ వెల్, రైటింగ్ అబౌట్ విజువల్లీ ఇంపేర్డ్. అంటే ప్రతి ఒక్కరు విజన్ ఇంపైర్మెంట్ గురించి పోయమ్స్, షార్ట్ స్టోరీస్ రాసిన అంథాలజీని మేము పబ్లిష్ చేసాము. నాన్ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ కూడా చాలా మంచి కలెక్షన్స్, చాలా మంచి రైటింగ్స్ ఇచ్చారు. దానికి నేను ఒక స్టోరీ రాశాను. అందులో ఆ ప్రొటాగనిస్ట్ ఎలా అంటే, తను ఒక బిజినెస్ చేస్తూ ఇండిపెండెంట్ గా ఉండే ఒక క్యారెక్టర్ ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో అంటే విమెన్ అంటే, డిజబుల్ విమెన్ అంటే లైక్ మేబీ ఇన్ జాబ్స్ అని కానీ, లేకపోతే ఒక స్టీరియోటిపికల్ పొజిషన్ లో కాకుండా, లైక్ షీ డస్ బిజినెస్, షీ క్వశ్చన్స్ ఎవ్రీబడి, హర్ బ్రదర్, హర్ పేరెంట్స్. సో షీ క్వశ్చన్స్ ఎవ్రీబడి అండ్ షీ సేస్, వై డోంట్ యూ ట్రీట్ మీ యాజ్ అ నార్మల్ విమెన్? ఇన్ దట్ వే షీ క్వశ్చన్స్. అలాగే మన విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్ కూడా సమ్ టైమ్స్ దే సే దట్, నేను మూవీ చూడలేదు, నేను మూవీ విన్నాను, లేకపోతే నేను యూట్యూబ్ ఇలా. సో మనం అలా చెప్పకూడదు ఎప్పుడు. లుకింగ్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్. మనం చూడగలగడం అనేది ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ వీ కెన్ సే దట్ ఇట్స్ అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. విత్ యూట్యూబ్ అనుకోండి, వీఆర్ వాచింగ్ ఇట్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. కాబట్టి మన యాటిట్యూడ్ కూడా చాలా వరకు చేంజ్ కావాలి. ఎస్పెషల్లీ ఆర్ విజువల్లీ ఇంపేర్డ్ విమెన్ అండ్ మెన్ యాజ్ వెల్. ఆల్వేస్ సేయింగ్ బ్లైండ్, I am blind, what do you think, or how much percent blind you are, you can say you like one VI woman will be speaking to another VI woman. మనం ఇలాగే కదా, మనలాంటి వాళ్ళకి ఇలాగే ఉంటుంది కదా, లేకపోతే మనలాంటి వాళ్ళని చేయడం కష్టం అంటే కదా, ఇలా exactly they are discriminating themselves, which is poisonous, we can say. So we shouldn't be doing that. We should stay strong.
and we should change our attitude and say that I am also like anybody else. And if somebody is ill-treating us, we should question them. Even in families also, somebody, like if when you go to a person's home, they will say, I'll take it, నేను తీసుకుంటా like that they will say. Then you say, no, I can do this on my own. అలా మనం స్ట్రాంగ్ గా we should show ourselves. అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, దే ఆర్ నాట్ ద పీపుల్ టు బి సింపథెటిక్ అబౌట్ అని చెప్పి. మనం ఎప్పుడైతే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మన రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుందేమో అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం సైలెంట్ గా వాళ్ళ పర్సెప్షన్ ని మనం ఎంకరేజ్ చేస్తున్నామో, వీఆర్ కంటిన్యూయింగ్ ద డిస్క్రిమినేషన్. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ వెరీ హోమ్ ఇట్ సెల్ఫ్. ఎస్, యాక్చువల్ గా ద ఫస్ట్ థింగ్ విచ్ వీ నీడ్ టు థింక్ ఇస్ ఇన్ వాట్ వీఆర్ లెస్. మనం అసలు దేంట్లో తక్కువ అని ఆలోచించాలి. అంతే, మనకి తెలియాలి, ఎగ్జాక్ట్లీ అదే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ప్యాటర్న్, ఒక్కొక్కరు డిస్క్రిమినేట్ చేస్తారు, ఒక్కొక్కరు ప్యాటర్నైజ్ చేస్తారు. అంటే జస్ట్ బికాస్ వీఆర్ విజువల్ ఇంపైర్డ్, దే షో సో మచ్ ఆఫ్ ఎక్స్ట్రా లవ్, ఎక్స్ట్రా సింపతి ఆర్ ఎక్స్ట్రా ఎఫెక్షన్, ఆల్ దట్. So when we realize that they are showing this extra affection towards us because of our vision impairment, we should question that. If that relationship is going to be spoiled, let it get spoiled, but we should question it and say, no, if you have genuine feelings towards me, then show them. But if you are simply sympathizing with me, don't show them. Like, don't have this kind of sympathizing feelings, we should say. Yes, ma'am. So let us talk about just your profession. ఇప్పుడు మీరున్న ప్రొఫెషన్ గురించి మాట్లాడదాం. ఓకే. సో యాక్చువల్ గా మ్యామ్, నేను విన్న దాని ప్రకారం మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రొఫెషన్ లోకి ఎంటర్ అవుదాము అనుకున్న టైంలో, లైక్ క్వశ్చన్స్ రేజ్ అయ్యాయంట, లైక్ హౌ కెన్ యూ మేనేజ్ ది స్టూడెంట్స్, హౌ కెన్ యూ కంట్రోల్ ది స్టూడెంట్స్, how can you enroll the like attendance students, which really makes us little discriminating. At the same time, our time lo we are like oka chinna feeling ani ostadi, chala depressed depression ostadi. Our time lo how did you overcome that? Meer ela చాలా అసలు ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా దే ఆర్ సో డిప్రెసింగ్. అసలు నేను ఏమనుకున్నాను, పిహెచ్డి చేశాను ఇంత చిన్న ఏజ్ లో, అండ్ నేను నెట్ కూడా క్వాలిఫై అయ్యాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఐ గాట్ నెట్, నేషనల్ యూజీసీ నెట్. దెన్ నెట్ క్వాలిఫికేషన్ లేని జాబ్స్ కి, అంటే నెట్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ లేని జాబ్స్ కి కూడా నేను ట్రై చేశాను. IIIT లో ట్రై చేశాను. IIIT లో దే వర్ ఆల్ సీనియర్ ప్రొఫెసర్స్ అండ్ దే సే ఈ IIIT లో టీచ్ చేయడానికి పిహెచ్డి అవసరం లేదు, హైదరాబాద్ IIIT. అలాగే నెట్ కూడా అవసరం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు 16-15 years లో ఉన్న ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ ఎలా కంట్రోల్ చేస్తా ఉంటే, నాకు అసలు ఆ క్వశ్చన్ ఐ డెంట్ అండర్స్టాండ్ what that question means. 15-16 age blank అయిపోతది అసలు. I felt so depressed. అవును, ఏజ్ అయితే 15-16. అప్పటికి నేను టీచింగ్ అసిస్టెంట్ గా చేశాను. యాక్చువల్ గా ఎఫ్లో నేను టీచింగ్ అసిస్టెంట్, 1 year నాకు టీచింగ్ అసిస్టెంట్ గా ఆపర్చునిటీ, నేను క్లాసెస్ తీసుకునేదాన్ని. అంటే పిహెచ్డి చేస్తూనే టీచింగ్ అసిస్టెంట్ గా కూడా ఉన్నాను. లైక్ ఐ హ్యాడ్ ఆల్ like it was like spoken English టీచింగ్ అసిస్టెంట్ అంటే ప్రొఫిషియన్సీ కోర్స్ కోసం. ఇది ఈ ప్రొఫిషియన్సీ కోర్స్ లో ఆల్ ఏజ్ గ్రూప్, లైక్ 10th class స్టూడెంట్స్ ఉండేవారు, అలాగే బాగా ఎల్డర్లీ పర్సన్స్ కూడా ఉండేవారు. సో ఏజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్. కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్ 15-16 years వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తా ఉంటే ఐ డిడ్ంట్ గెట్ దట్ క్వశ్చన్. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ తర్వాత నెట్ క్వాలిఫై అవ్వలేదు. నా ఫ్రెండ్ తను సెలెక్ట్ అయ్యారు, కానీ నేను సెలెక్ట్ కాలేదు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అసలు చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యాను. నేను నెట్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ లేదు, పిహెచ్డి చేస్తున్నాను, తను ఎంఏ క్వాలిఫికేషన్, నెట్ లేదు, అయినా తను సెలెక్ట్ అయ్యారు జస్ట్ బికాస్ ఆఫ్ మై డిజబిలిటీ అని చెప్పి. అంటే మన క్వాలిఫికేషన్ లేకపోతే, మనం సరిగా పర్ఫార్మ్ చేయకపోతే మనల్ని రిజెక్ట్ చేసినా మనం ఫీల్ అవ్వట్లేదు, ప్రాబ్లం. కానీ ఇలా జస్ట్ బేస్డ్ ఆన్ డిజబిలిటీ ఇలా అయ్యేసరికి చాలా ఐ ఫెల్ట్ రియల్లీ డిప్రెస్డ్. ఫర్ 1 or 2 days ఐ ఫెల్ట్ డిప్రెస్డ్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఐ స్టార్టెడ్ మూవింగ్ ఆన్. దెన్ తర్వాత నేను పాలిటెక్నిక్ కాలేజ్ లో రిటన్ టెస్ట్, అది నాకు సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ కాలేజ్ హైదరాబాద్ లో ఉంది కాలేజ్. అక్కడికి వెళ్తే ఒక స్క్రైబ్ కావాలి అంటే, అది యాక్చువల్గా
they were not even giving a scribe, and they said, how would you write this exam, how would adi women's college paiga. Then that treatment was very bad. Actually, it was a terrific experience. అంటే యాక్చువల్ గా అప్లికేషన్ లో డిసేబుల్డ్ అనే కాలం ఇవ్వలేదు వాళ్ళు, కాబట్టి ఏమైందంటే ప్రింట్ వచ్చేటప్పటికి డిసేబుల్డ్ లో నో వచ్చింది. సో నువ్వు డిసేబుల్డ్ అంటే నో పెట్టావు, నువ్వు అప్లికేషన్ రాంగ్ గా ఫిల్ చేసావు అని చెప్పి వాళ్ళు క్వారల్ చేయడం స్టార్ట్ చేశారు. అనుకోకుండా నా క్లాస్మేట్ ఒకరు కనిపించారు, తను డిసేబుల్డ్ పర్సన్, తను ఆర్థోపెటికల్లీ ఛాలెంజ్డ్. అయితే తను చెప్పారు, ఇలా ఇది యాక్చువల్ గా వెబ్సైట్ లో ఉన్న ప్రాబ్లం అండి, నేను డిసేబుల్ పర్సన్ కదా, నాకు కూడా నో వచ్చింది చూడండి అని తన అప్లికేషన్ చూపించారు తను. అప్పుడు వాళ్ళు ఓకే అన్నారు, యాక్సెప్ట్ చేసి ఎగ్జామ్ రాయడానికి. అది జస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అంతే. అసలు టెరిఫిక్ నిజంగా. అవేర్నెస్ తీసుకొని మరీ ఘోరంగా ఇలా అంటే మాత్రం ఇట్స్ లైక్ ఒక రియల్ గా మ్యామ్ యూఆర్ ఇన్స్పిరేషనల్ టు ఆల్ ఆఫ్ us. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్, ఉమెన్ జనరేషన్ కి మెయిన్ ఇంపార్టెంట్. యు ఆర్ లైక్ సీరియస్లీ మ్యామ్, ప్రస్తుతానికి అక్కడ దాకా ఎందుకు, నాకే మీరు చాలా 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 ఇన్స్పిరేషన్. బికాజ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే కూడా వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఈవెన్ ఇట్స్ సో షాకింగ్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అందరూ నార్మల్ క్యాండిడేట్స్ ఉన్నారు. నేను యాక్చువల్ గా జనరల్ మెరిట్ లలో నేను సెలెక్ట్ అయ్యాను పాలిటెక్నిక్ లెక్చరర్ కాలేజ్ లో లెక్చరర్ కావడానికి. అయితే వాళ్ళు నేను వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ముందు ఒక అప్లికేషన్ ఇచ్చారు, అంతా ఫిల్ చేశాను. తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఏపీఎస్సి మన బిల్డింగ్ ఉంది కదా మనకి ఇక్కడ హైదరాబాద్ లో, వెళ్ళిన తర్వాత యూ క్యాన్ గో టు దట్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఇది టెక్నికల్ బోర్డ్ కదా, ఇక్కడ డిజేబుల్డ్ వాళ్ళకి ఏమీ లేదు, అయినా నీకు డిజేబుల్డ్ వాళ్ళకి ఏమీ లేనప్పుడు నువ్వెందుకు అప్లై చేసావు అన్నారు. ఐ వాజ్ సో షాక్. నీకు డిజేబిలిటీ రిజర్వేషన్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్. నీకు నాకు రిజర్వేషన్ ఇవ్వమని నేను అడగట్లేదు కదా. జనరల్ క్రైటీరియాతో అందరిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో అలాగే ఇంటర్వ్యూ చేయాలి, పర్ఫార్మెన్స్ బేస్ గా నన్ను తీసుకోండి అని చెప్పి నేను చెప్పాను. అంటే వాళ్ళు ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ లో డిజేబుల్డ్ పర్సన్ కి అలవ్ లేదు అన్నారు. ఇది ఇంగ్లీష్ నేను టీచ్ చేసే సబ్జెక్ట్, నేను మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇంకేమీ టీచ్ చేయట్లేదు, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను, ఇట్స్ నాట్ టెక్నికల్. ఆయన ఇంగ్లీష్ కి ఇలా మీరు టెక్నికల్ అని ఎలా చెప్తారని చెప్పి నేను చెప్పాను. అంటే నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవడం, ఎవరు కమిషనర్ ఇలా మాట్లాడింది. ఇట్ వాస్ లైక్ సో షాకింగ్. నువ్వు ఇలా వస్తావని ఇలా ఊహించగలనమ్మా అన్నారు. నాకు అసలు చాలా షాక్ అయ్యాను నేను, ఎలా ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాగా మాట్లాడేది అని చెప్పి. తర్వాత నేను వెంటనే, మనం ఎప్పుడైనా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పుడు నాకు ఒకసారి చెప్పారు, రిటర్న్ గా అడగమ్మా ఇవ్వమని, అప్పుడు వాళ్ళే ఏం చేయాలో తెలియక వాళ్ళే మనల్ని అలౌ చేస్తారు. అయితే సరే, మీరు ఏ బేసిస్ లో నన్ను ఇంటర్వ్యూ అంటున్నారో ఆ విషయాలన్నీ నాకు రిటర్న్ గా రాసి ఇవ్వండి, మీ స్టాంప్ తో మీ సైన్ తో నాకు ఇవ్వండి, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా నేను గొడవ చేయకుండా వెళ్ళిపోతాను, నేను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాను, రిటర్న్ గా ఇవ్వండి అన్నాను నేను. అంటే అప్పుడు అలౌ చేశారు. చాలా సార్లు మనం అంతకుముందు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, ఇలా డిస్క్రిమినేషన్, అందుకని ఇంత అడిగాను నేను రిటర్న్ గా ఇవ్వండి. కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం సెలెక్ట్ చేయలేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ అప్లికేషన్ ని. అప్పుడు కూడా నా అందరు సెలెక్ట్ అయ్యారు. నాకు చాలా డిప్రెసింగ్ గా అనిపించింది అప్పుడు. వాళ్ళు ఒక టీమ్ లోనే ఉన్నారు మ్యామ్, లైక్ డిజేబుల్ క్యాండిడేట్స్ ని దే ఆర్ నాట్ ఈవెన్ అలౌయింగ్. సో మీకు స్టార్ట్ స్టేజ్ లో మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి యు ఆర్ నాట్ రిమూవ్డ్. తర్వాత ఇంకా వాళ్ళ హ్యాండ్ లో ఉంది కాబట్టి దే హావ్. But we are not asking for reservations, right? Who has like adi kuda perception ఏంటంటే everybody would see us as reservation candidates. వీళ్ళకా okay, they get reservation. That's how we are being perceived, which is not at all acceptable. We are working a lot. Everybody is working. Visually impaired community, we can see so many lawyers, computer professionals. Somebody has done PhD in maths. Okay, somebody has done PhD in maths. And she has done PhD in maths from IIT. And after that, she couldn't get job for 4 years. Imagine, a visually impaired person, she has done PhD from maths from IIT, and after that, she couldn't get job. Then later on, she got job. That's what, ma'am. In what not we are there, ma'am. In everything. We are not everything. But people are not willing to accept. That is the problem. Yes, ma'am. సో అలా అప్పుడు బాగా అయిన తర్వాత నేను ఇంకా ఢిల్లీ ఇక్కడ ట్రై చేశాను. ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ ఏమి అడగలేదు. సో ఐ గాట్ ఇట్.
యాక్చువల్ గా మన ఇప్పుడు ఉన్న జనరేషన్ చేంజ్ అవుతేనే ఆటోమేటిక్ గా వీ కెన్ ఏబుల్ టు సీ సమ్ చేంజెస్. ఇఫ్ నాట్ ఇలాగే ఉండిపోతుంది. మీరు అన్నారు కదా ఇందాక ఒక వర్డ్ ఏమంటే బ్లైండ్ పీపుల్ కి ఏముందిలే, లైక్ విఐకి ఏముందిలే, వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఉంటది, సో గెట్ ఇన్ అన్నట్లు. బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ యాక్చువల్ గా. యాక్సెప్ట్ దట్. అవును, వి షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్. లైక్ మనకి ఫ్రంజల్ పటేల్ తను కానీ, ఇరా సింఘాల్ కానీ, వీళ్ళందరూ దే ఆర్ సో ఇన్స్పిరేషనల్. we should have that fire in us, like we should prove ourselves. Even నాకు జాబ్ రాకముందు ఎవరైతే రిలేటివ్స్ ఫ్రెండ్స్ like they used to humiliate, and now like they come to me and they say, oh, you are in Delhi, how are you, ఇలా ఉన్నావు, వీళ్ళు ఏంటి అంత, like they changed a lot. సో ఇదంతా ఫేక్ లో ఉన్నారు కాబట్టి సరికి ఇదంతా ఫేక్ అయినా of course we are able to make them change their perception. So we should have that fire to make the people who have humiliated us should appreciate us. That's it, ma'am. That's the thing we should do. ante inka adokka info mide manam ante use chesukovali tappa, other than that ప్రతి ప్లేస్ లో రియల్ గా లైక్ డిజేబుల్డ్ అంటే కొంచెం వెనక్కి వాళ్ళేంటిలే అన్నట్లు ఉండిపోతుంది ఇప్పుడు సీరియస్ గా. సో ఇట్ వాజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే నాకు అది మీరు చెప్పిన మొత్తం మీద అనుభవం ఏంటంటే వీ షుడ్ నాట్ డిస్కరేజ్ అవర్ సెల్ఫ్ ఎట్ ఎనీ కాస్ట్. yes yes exactly. సో యాక్చువల్ గా వాళ్ళు వేసిన క్వశ్చన్స్ లైక్ హౌ డు యూ ఎన్రోల్, హౌ డు యూ లైక్ మేనేజ్ ది క్లాస్ అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్? ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మేనేజ్ చేశారా? మై ఎక్స్పీరియన్సెస్ ఆర్ గుడ్. నాకు ఇప్పుడు యాక్చువల్ గా యూనివర్సిటీ స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ టాపర్స్. లైక్ మాకు పర్సంటేజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ రీచ్ +2 లో ఆ పర్సంటేజ్ రీచ్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే అడ్మిషన్ దొరుకుతుంది. కాబట్టి వి గెట్ గుడ్ స్టూడెంట్స్. దే ఆర్ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను క్లాస్ నుంచి క్లాస్ నావిగేట్, నాకు మొబిలిటీ ఒకటి అంత బాగా రాదు. నేను స్టిక్ యూజ్ చేయడం అది రాలేదు నాకు. స్టూడెంట్స్ హెల్ప్ తోనే నేను ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి నావిగేట్ అవుతాను. స్టూడెంట్స్ ఎవ్రీ క్లాస్ ఒక సిఆర్ ఉంటారు, క్లాస్ రిప్రజెంటేటివ్. వాళ్ళు కాంటాక్ట్ లో ఉంటారు మొబైల్ తో. ఒకవేళ నేను క్లాస్ కి రీచ్ అవ్వకపోయినా వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటారు. అలాగే వాట్సాప్ కూడా ఇప్పుడు చాలా అవైలబుల్ గా ఉంది కాబట్టి వాట్సాప్ లో మెటీరియల్ షేర్ చేస్తాను. ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా వాట్సాప్ లో అడుగుతారు. అటెండెన్స్ నేను ల్యాప్టాప్ క్యారీ చేస్తాను. స్టూడెంట్ నాకు కొన్ని క్లాసెస్ నేను రెగ్యులర్ గా మీట్ అవుతాను. వాళ్ళ నేమ్స్ నాకు గుర్తుంటాయి. అలాగే వాళ్ళు వచ్చారో లేదో నాకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. నేను వాళ్ళ డిస్కషన్స్, క్రిటికల్ డిస్కషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళ నేమ్స్ నేను నోట్ చేస్తాను. అలాగే వేరే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఒక 40-50 స్టూడెంట్స్ కనుక ఉంటే నేను ఒక్కొక్క నేమ్స్ ఫస్ట్ నేను ఆ ఫైల్ ని సేవ్ చేసేసుకుంటాను. ఆ డేట్ తో ఒకసారి ఫస్ట్ నేమ్స్ వాళ్ళ నేమ్స్ అని నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ డే అదే క్లాస్కి వెళ్ళినప్పుడు అదే ఫైల్ ని కాపీ చేస్తాను. ఆ కాపీలో నేను డేట్ చేంజ్ చేసి ఆల్రెడీ నేను నేమ్స్ నోట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ నేమ్స్ తో నేను కాల్ చేస్తాను. ఒక్కొక్క స్టూడెంట్ ని పిలుస్తాను నేను. వాళ్ళు ఆన్సర్ చేస్తే నేను మార్క్ చేస్తాను, ఆన్సర్ చేయకపోతే కనుక ఆ నేమ్ డిలీట్ చేస్తాను. అలాగే ఆ లిస్ట్ ని నేను ఎప్పటికప్పుడు అలా కాపీ చేసుకుంటూ ఎవ్రీడే న్యూ ఫైల్ అలా చేస్తాను. ఆనర్స్ తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఒకే ఫైల్లో అందరి నేమ్స్ నోట్ చేసుకుంటాను. నేను మెటీరియల్ షేర్ చేస్తాను. ఎప్పుడు నేను హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ చేస్తాను ఎంగేజింగ్ గా ఉండటానికి క్లాస్. ఇప్పుడైతే ఆన్లైన్ కదా, ఇంకా ఈజీ అయింది ఆన్లైన్ లో చేయడం. అయితే గూగుల్ మీట్, దీనిలో ముందు రోజు నేను మెటీరియల్ షేర్ చేస్తాను. అలాగే చాట్ బాక్స్ కూడా ఉంది. ప్రీవియస్లీ మనం బోర్డ్ ఇవన్నీ యూజ్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడు చాట్ బాక్స్ లో మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చాట్ బాక్స్ లో కూడా చెప్పొచ్చు, మెటీరియల్ షేర్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసుకుని వాళ్ళే ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడతారు. ఆన్లైన్ మెథడ్ కూడా చాలా ఇండిపెండెంట్ గా ఉంది. సో టీచింగ్ లో అయితే నాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. తర్వాత అటెండెన్స్ 5 మార్క్స్ అటెండెన్స్ ఉంటుంది. తర్వాత నేను ఈ ఎవరైతే వచ్చారో వాళ్ళ మా హస్బెండ్ అటెండెన్స్ లో బాగా హెల్ప్ చేస్తారు. ఈ ఫైల్స్ లో నోట్ చేస్తారు.
రిటర్న్ అంటే నేను కంప్యూటర్ లో నోట్ చేస్తాను కదా, తను ఆఫ్లైన్ లో ఇవి నోట్ చేస్తారు, ఎవరెవరు వచ్చారు నేను చెప్తాను నేమ్స్, వీళ్ళకి ప్రెసెంట్ వేయమని చెప్పి అలా వాళ్ళకి వేసి టోటల్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం. నైస్ మ్యామ్. పిహెచ్డి కూడా తను బాగా హెల్ప్ చేశారు. తను స్కానింగ్ ఇవన్నీ కూడా బుక్స్ స్కాన్ చేయడం ఇవన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సో నాకు చిల్డ్రన్ లుక్ ఆఫ్టర్ చేయడానికి అన్ని హెల్ప్ఫుల్ గా ఉంటారు. సో ఐ హ్యావ్ అ డౌట్. ఇప్పుడు మీరు అన్ని చెప్తుంటే మ్యామ్, ఉమ్, ఇట్స్ మై పర్సనల్ డౌట్. ఉమ్, వితౌట్ a normal person, ఉమ్, can a disabled ఉమ్. be independent? Disabled can be independent. Without normal Without person a also normal disabled. person. Yes, disabled people can be independent because lot of people are there. Now, I have seen so many people. One disabled person I know, she lives all alone at her apartments, and she manages quite well. Online, she orders, like if she needs something, she orders online. Tanu usually impaired person. She orders other disabilities. I don't have much idea, but when it comes to vision impairment, many people I have seen, even women I have seen. ఒక ఫ్రెండ్, నా ఫ్రెండ్ తను సిటీలో కాదు, తను విలేజ్ లోనే ఉంటుంది, ఆంధ్రాలోనే. అప్పుడు ఇంత నెట్ ఆన్లైన్ ఇవేమి లేవు, ఆ టైం కూడా తను ఇండిపెండెంట్ గా ఉండేది. అయితే వాళ్ళు తను హౌస్ తీసుకోవడానికి వెళ్తే కూడా, నేను హౌస్ కావాలంటే నేను ఒక్కదాన్నే ఉంటానంటే ఎవరు ఇవ్వడానికి తను ఇవ్వలేదంట ఫస్ట్. కానీ నేను నీట్ గా ఉంచుతాను, నేను క్లీన్ గా ఉంచుతాను, నా వల్ల మీకు ప్రాబ్లం రాదు అని చాలా కన్విన్స్ చేస్తే అప్పుడు ఇచ్చారు వాళ్ళు. తను టోటలీనా? టోటలీ. అంటే తను పార్షియల్ యాక్చువల్ గా. afterwards she became total, like she can do lot many things, like when she has vision she used to do so many things. No, ఆ ఐడియా ఉంటూ తను చేస్తుంది. అదే వాటితో మేబీ షీస్ లైక్ కంటిన్యూయింగ్ హర్ సెల్ఫ్. కంటిన్యూయింగ్. ఇప్పుడు ఆన్లైన్ ఇంకా ఇంకొకరిని కూడా చూశాను నేను, హీ ఆల్సో స్టేస్ అలోన్. కొంతమంది ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళని చూశాను. లైక్ ఆన్లైన్ వచ్చాక ఇంకా ఈజీ అయింది చాలా. ఇప్పుడు ఫుడ్ వచ్చే ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అలాగే కొంతమందిని వాళ్ళ లోకల్ గా తీసుకొని చేయడం, అలాగే ఆటో గానీ ఏదన్నా మాట్లాడుకొని రోజు వర్క్ ప్లేస్ కి వెళ్ళడం, అలా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లోన్లీ, బట్ there is no such thing that disabled people can't stay alone at home independent. Yes ma'am, that's so nice ma'am. సో యాక్చువల్ గా మీ గురించి చాలా తెలిసింది అండ్ చాలా తెలుసుకున్నాను. సో ఇంకా మీ గురించి తెలుసుకోవాలని ఉంది, బట్ దెర్ ఇస్ నో టైం యాక్చువల్ గా. మా వ్యూయర్స్ కి ఇంకా మీ గురించి చెప్తే డెఫినెట్ గా చాలా ఎపిసోడ్స్ చేయాల్సి వస్తుంది. Coming to my favorite topic, which I'm really involved in it, that is music. మీరు ఇందాక స్టార్టింగ్ మధ్యలో చెప్పారనుకుంటా, you did diploma in music. నేను జస్ట్ నేర్చుకున్నాను, స్వరజతుల వరకు నేర్చుకున్నాను, కొంతకాలం పాటు నేర్చుకున్నాను. ఓకే ఓకే. సో సర్టిఫికేట్ తీసుకున్నారా? తీసుకోలేదు, నేను ఫ్రెంచ్ మాత్రమే నేర్చుకున్నాను. డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్ చేశాను. మ్యూజిక్ లో ఏమీ సర్టిఫికేట్ లేదు నాకు. Like you have learned Carnatic music? I have learned till Swarajatis. Nice ma'am, so nice. So యాక్చువల్ గా ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశారా ఏదైనా రియాలిటీ షోస్ లో? పార్టీ వాళ్ళు కండక్ట్ చేసిన సింగే సాంగ్ అని దానిలో చేశాను, ఫైనలిస్ట్ నేను. తర్వాత జెమినీ టీవీ వాళ్ళు ఛాంపియన్స్ అని దానిలో చేశాను, దానిలో సెమీ ఫైనలిస్ట్. తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కచేరీ షో అని ఆ షోలో నేను చేశాను. ఆర్పి పట్నాయక్ గారు నేను కలిసి ఒక హాఫ్ అన్ అవర్, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, కలుస్తాను అనుకోలేదు. ఇట్ వాస్ సో మెమరబుల్ ఫర్ మీ. ఆయనతో కలిసి పార్టిసిపేట్ చేయడం చాలా. ఆయన నన్ను క్వశ్చన్స్ అడిగారు, నేను ఆయన సాంగ్స్ గురించి అనాలిసిస్ ఇచ్చాను అనమాట. అంటే కొన్ని సాంగ్స్ నే తొలిసారిగా, ఏమో అవునేమో, ఈ సాంగ్స్ ఉన్నాయి కదా వీటికి సంబంధించినవి, అలాగే కిటికిటి తలుపులు ఒకటి, ఇలా కొన్ని సాంగ్స్ తీసుకుని చాలా ఎపిసోడ్ చాలా నాకు కూడా మెమరబుల్ గా అనిపించింది, అదొకటి చేశాను. తర్వాత ఎస్పి శైలజ గారు ఒక ప్రోగ్రామ్, దానిలో నాకు సన్మానం చేశారు పెన్నా రచయితల సంఘం ద్వారా. ఆవిడని కూడా కలుసుకున్నాను నేను. చాలా హంబుల్ పర్సన్,
అసలు నాకు ఇప్పటికీ ఆవిడ మాట్లాడడం అంతా చాలా గుర్తుంది. అంటే నేను అలాంటి పర్సన్స్ ని చూస్తే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నాకు అలా చాలా అనిపించింది. తెలుసుకోవచ్చు మ్యామ్. ఎట్ ది చాలా ఏజ్ ఆఫ్ హంబుల్. ఏజ్ లో మీరు లైక్ ఆర్పి పట్నాయక్ సార్ తో ఇలా కచేరీస్ చేయడం కానీ ఎలా జరిగింది? రీసెంట్ గానే మేబీ నేను పిహెచ్డి చేసేటప్పుడు ఓ రీసెంట్ గానే పిహెచ్డి చేసేటప్పుడు ఓకే తర్వాత కువైట్ వెళ్ళాము. కువైట్ తెలుగు కళా సమితి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. డివి మోహన్ కృష్ణ గారు, నేను, తర్వాత రాజా అని ఇంకొక మంచి సింగర్, మేము ముగ్గురం అక్కడికి వెళ్ళాము. అక్కడ నేను పాడాను కువైట్ లో. తర్వాత ఓకే ఆలాపన అని చెప్పి డిడి సప్తగిరి వాళ్ళది ఒక ప్రోగ్రామ్ అది. దానికి సాలూరు వాసురావు గారు జడ్జ్ గా ఉన్నారు. దానిలో నేను 2 సాంగ్స్ దానిలో పాడాను ఆలాపనలో. తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి జ్యోత్స్న ఫనిజా అని, దానిలో నేను పాడుతూ ఉంటాను, రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాను. నైస్ పిహెచ్డి మ్యామ్. టైంలో నేను మ్యూజిక్ ఎక్కువ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. యా సో యాక్చువల్గా మీరు ఎప్పటి నుంచి మ్యామ్ మ్యూజిక్ నేర్చుకున్నారు? ఏ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఇంటర్ లో నేర్చుకున్నారు? ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ నేర్చుకున్నాను. ఓకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 1 ఇయర్ నేర్చుకున్నాను. తర్వాత పీజీకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. కొంతకాలం నేర్చుకున్నాను, ఒక 5-6 months. కానీ నాకు నేర్చుకోవాలని ఉంది, ఎప్పుడైనా నేర్చుకోవాలి, కంటిన్యూ చేయాలి. ఖచ్చితంగా చేయండి మ్యామ్. యాక్చువల్ గా మ్యూజిక్ లో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. ఎట్ ది సేమ్ టైం మంచి ప్లెజెంట్ కూడా. మ్యూజిక్ నేర్చుకున్నంత కాలం అవును, ఇట్ వాజ్ లైక్ ప్లెజెంట్ గా, అసలు వరల్డ్ ఇంత బ్యూటిఫుల్ ప్లేసా అనే ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. నిజంగా నాకు కూడా చాలా మంచి ప్లెజెంట్ ప్లేస్ మ్యూజిక్ క్లాస్. అది అందరికీ తెలియకపోవచ్చు. ఏముంది, మ్యూజిక్ అనిపించవచ్చు, ఏంటి వీళ్ళు విన్న పాటే మళ్ళీ మళ్ళీ వింటారు కానీ కొన్ని సాంగ్స్ అయితే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే విన్న పాటే మళ్ళీ మళ్ళీ. అది అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఇట్స్ లైక్ మనకి ఒక్కొక్క సాంగ్ లో కొన్ని ఫీలింగ్స్ అనేవి మిగిలిపోతాయి. అవును, ఆ అది సాంగ్ పాడడం కొద్ది మరి వినడం కూడా ఇట్స్ ఎ గిఫ్ట్ యాక్చువల్లీ. చాలా మంది Actually. అనుకుంటారు మ్యూజిక్ ఆర్ట్ ఏముంది అని. ఆర్ట్ ని, మ్యూజిక్ ని ఎంజాయ్ చేయగలిగే శక్తి మనకు ఉండటమే ఒక మంచి గిఫ్ట్ యాక్చువల్ గా. ఎందుకంటే మనకి యాంగర్, ఫ్రస్ట్రేషన్, చాలా రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అవన్నీ ఉండటం కంటే ఇలాంటి మంచి ప్రియాక్యుపేషన్ ఉండటం చాలా మంచి విషయమే కదా. మన హెల్త్ కి మంచిది, మనకి మంచిది. మనం చాలా కంపోజ్డ్ గా అవుతాం, చాలా మన రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి మన మ్యూజిక్ తో ఉంటే. యా మ్యామ్, మీరు మ్యూజిక్ కంపోజ్ చేయడం అన్నా లేకపోతే ఏమైనా రాయడం అన్నా మ్యూజిక్ సాంగ్ రాసి కంపోజ్ అంటే ట్యూన్ చేశాను, కానీ అది లిరిక్స్ నాకు పూర్తిగా గుర్తులేవు. కానీ పల్లవి వరకు మ్యామ్ మా కోసం ప్లీజ్. ప్రతి పల్లవిలో తన పేరే, ప్రతి రంగుకు తన కళలి, ప్రతి కళలో తన ఊసే, ప్రతి మాట తన కొరకే. ఇలా వస్తుంది లైన్స్. సరిగా గుర్తులేదు నాకు, ఒక్కసారి. ఎంత మెలోడియస్ గా ఉంది మ్యామ్ మీ వాయిస్. ఫస్ట్ చాలా మెలోడియస్ గా ఉంది మ్యామ్, సీరియస్ గా. రాసి కంపోజ్ చేసి చేయాలని ఉంది నాకు. ఒక సాంగ్ నేను మొత్తం రాసి, ఈ సాంగ్ కొంచెం లిరిక్స్ చేంజ్ చేశాను యాక్చువల్లీ, జస్ట్ బిగినింగ్ కోసం అని. ఇంకా ఫ్యూచర్ లో నేను నా నెక్స్ట్ ఐడియా అదే, సాంగ్స్ రాసి ట్యూన్ చేసి, లేదా ఎవరితో అయినా ట్యూన్ చేయించి మ్యూజిక్ కంపోజిషన్ చేసే వాళ్ళతో మంచిగా సాంగ్స్ చేయాలని అనుకుంటున్నా. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ లిరిక్ ష్యూర్. రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అంటే చాలా ఇష్టం. డెఫినెట్ గా మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా దెన్ యాక్చువల్ గా నేను కూడా చాలా పెద్ద మ్యూజిక్ లవర్ అన్నమాట. సో అవును, నీ వాయిస్ వింటేనే మన వ్యూవర్స్ ఆల్రెడీ కనిపెట్టేసి ఉంటారు నువ్వు మంచి సింగర్ వాళ్ళు. సో యాక్చువల్ గా నాకు కూడా ఒక డ్యూయట్ చేయాలని ఉంది ఇప్పుడు. డెఫినెట్ గా మన ఇద్దరం ఒక డ్యూయట్ చేద్దాం, ఒక సాంగ్. యా సో మా డైరెక్టర్ గారు ఉంటే దోబుచ్లాటేలరా మీకు సాంగ్ ఐ థింక్ ఐడియా ఉంటది మ్యామ్. ఎస్ డెఫినెట్ గా ఈ సాంగ్ చేద్దాం. నాకు కూడా ఈ సాంగ్ చాలా ఇష్టం.
సో మా డైరెక్టర్ గారు అంటే కాస్త ట్రాక్ ప్లే చేస్తే నేను మీతో డ్యూయట్ చేయాలని చాలా ఈగర్ గా ఉందన్నమాట. షూర్. ట్రాక్ ప్లీజ్. చిరుగాలి రాపి నీనడిగా ఏటి గట్టు నీనడిగా చిరుగాలి నాపి నీనడిగా ఆకాశాన్నడిగా బదులే లేదు ఆకాశాన్నడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా నాడినా కానీ నీవన్నే మారలేదేవి పాలకడలి నాడినా గాని నీవన్నీ మారలేదేమి నా ఎదలో చేరి మంది మాతుకో ఊపిరి నీవై సాగా విధవుల మెరుపు నువ్వు కాగా చీరగరా Ma'am, that was a wonderful experience with you. Seriously, you are like amazing, ma'am. చాలా 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 బాగా పాడారు నిజం. సేమ్ ఫీలింగ్. ఐ టు హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. చాలా చాలా అద్భుతంగా పాడారు మ్యామ్ నిజంగా. యు ఆల్సో యు sang so well. I felt very happy with you that మీతో కలిసి డ్యూయట్ చేసినందుకు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నువ్వు చాలా బాగా పాడావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాగే కంటిన్యూ చేయి. Definitely, ma'am. Thank you so much. So, ma'am, first of all, heartfelt thanks to you because మేము అడగగానే మీరు యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు you really made my day and you really made our show like complete చేశారు అనిపించింది మ్యామ్. It's my Thank you pleasure. so much. It's always good to talk to people. I feel so happy to share my experiences. Thank you so much. Thank you Say- so much for coming to our MG Networks and so మా వ్యూయర్స్ అందరూ కూడా లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ గా ఉంటారు ఎపిసోడ్ చూసా కానీ 100% నేను అనుకుంటున్నాను. సో యు ఆర్ లైక్ ఇన్స్పిరేషనల్ టు ఆల్ ఆఫ్ ది ప్రెసెంట్ సొసైటీ అండ్ ఆల్ ఆఫ్ ప్రెసెంట్ మెయిన్ గా విఐ గురించి మాట్లాడితే
You are so inspirational to all of us. Thank you. Thank you so much, ma'am. Thank So- you for asking good questions. It's a good experience for me as well. It's an enriching experience for me as well. It's my pleasure, ma'am. Thank you so much. సో వ్యూయర్స్ చూసారు కదా, దిస్ ఇస్ ఈ వారం ప్రత్యేక అతిథితో ముఖాముఖి కార్యక్రమంలో వి మెట్ అమేజింగ్ పర్సన్. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ షో అండ్ మీ అందరూ కూడా ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఆదరాభిమానాలను కమెంట్ రూపంలో మాకు పంపించి అండ్ మీ యొక్క ప్రోత్సాహాన్ని షేర్ల రూపంలో మా దగ్గర ఎప్పుడు ఇలాగే ఉంచుతారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ బై యువర్ మోనికా. ఇంతవరకు మీరు మా ఎంజీ నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది.